హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు నేను అంగన్వాడీ టీచర్స్కి ఉపయోగపడే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే పోషణ్ మాహ్ 2024 ఈవెంట్లో సెంటర్ వైజ్ మనం చేసిన థీమ్స్, యాక్టివిటీస్ మరియు ఫొటోస్ జనానందనాలు డాష్బోర్డ్లో ఎలా అప్లోడ్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇందుకోసం మనం ముందుగా గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలండి. ఎక్కడన్నా ఇలాంటి గూగుల్ క్రోమ్ యాప్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో పోషణ్ అభియాన్ .gov.in అని ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడున్న పోషణ్ అభియాన్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు కుడివైపున పైన 3 గీతలు కనబడుతున్నాయి కదండి, ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇప్పుడు మనం డాటా ఎంట్రీ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ ఈ డాటా ఎంట్రీ మీద క్లిక్ చేస్తే ఇలా యూజర్ నేమ్, పాస్వర్డ్ కనబడుతుందండి. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలండి. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ మీద క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మనం థీమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మన యొక్క సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలండి. మనం ఏవి యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ యాక్టివిటీని గుర్తుపెట్టుకుని మొదలా సెలెక్ట్ చేయకుండా ఉంటే మనకు టైం కలిసి వస్తుందండి. ఆల్రెడీ కనుక సెలెక్ట్ చేసిన యాక్టివిటీ కనుక సెలెక్ట్ చేస్తే దిస్ యాక్టివిటీ ఆల్రెడీ కంప్లీటెడ్ వస్తుందండి. అందువల్ల టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వేరే యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటుంటుంది. సో అందుకనే చేసిన యాక్టివిటీ కాకుండా వేరే యాక్టివిటీ సెలెక్ట్ చేయండి. ఇలా యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ డేట్ టు డేట్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఫ్రమ్ డేట్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ టు డేట్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఎంటర్ చేయాలండి. ఆడవాళ్ళు అంటే పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, ఇలా ఒక నెంబర్ ఎంటర్ చేయాలండి. మగవాళ్ళు, ఆడవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ పిల్లలు, చిల్డ్రన్, ఇక్కడ కూడా చిల్డ్రన్ ఎంటర్ చేసి అదర్స్ అంటే మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చారనేది ఇక్కడ ఒక ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వస్తే అప్లోడ్ పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ బ్రౌజ్ ఫైల్ ఉంది కదండి, ఇక్కడ బాణం గుర్తు, ఈ బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే ఫోటో వస్తుందండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా క్లిక్ చేయాలండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆల్బమ్ చూపెడుతుంది. మనం వాట్సాప్లో ఫోటో అప్లోడ్ చేసుకుని వాట్సాప్ గ్యాలరీలో ఉన్న ఫోటో అప్లోడ్ చేసుకుంటే ఈజీగా అప్లోడ్ అవుతుందండి. ఎందుకంటే వాట్సాప్లో ఫోటో మెమరీ కంప్రెస్ అయి ఉంటుంది, తక్కువ సైజు ఉంటుంది. అదే మన కెమెరా ఫోటో అయితే ఎక్కువ సైజు ఉంటుంది కాబట్టి అప్లోడ్ అవ్వడం, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, వెనక్కి వచ్చి వేరే ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మన వాట్సాప్ నుంచి వచ్చిన ఫోటోలు వేరే ఫోన్ పంపించి వాళ్ళ నుంచి మనం ఫార్వర్డ్ చేయమని వాట్సాప్ ఇమేజ్ ఓపెన్ చేసుకుని ఇలా ఒక వాట్సాప్ ఇమేజ్ ఓపెన్ చేసుకుని కిందకు వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుందండి. కింద ఇలా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ వస్తే టాస్క్ కంప్లీట్ అయినట్టండి, లేకపోతే అవ్వలేనట్టండి. సో ఈ విధంగా చేసి ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేసి సెంటర్స్ మన ప్రాజెక్ట్ని గ్రీన్లోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వర్క్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఫోటో సైజు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫోటో సైజు తక్కువగా ఉండాలంటే వాట్సాప్ ఇమేజెస్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ పెడితే ఈజీగా అప్లోడ్ అవుతుందండి. అదేవిధంగా ఆల్రెడీ మనం చేసిన యాక్టివిటీ కనుక సెలెక్ట్ చేస్తే అది కూడా తీసుకోదండి. దిస్ యాక్టివిటీ పార్టిసిపేషన్ డాటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆన్ ద ఇంటర్వెల్ అని వస్తే ఆల్రెడీ ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసినట్టండి మనం. సో అలా కాకుండా వేరే యాక్టివిటీ సెలెక్ట్ చేయాలి. అందుకే మనం ఫ్రెష్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా రిక్వెస్ట్ డైన్ యూ కెన్ పెర్ఫామ్ అప్ టు 5 యాక్టివిటీస్ పర్ డే అని వస్తే ఆల్రెడీ ఆ డేట్కి మనం 5 యాక్టివిటీస్ కంప్లీట్ చేసినట్టండి. వేరే డే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసి సెంటర్స్ని మన సెంటర్స్ యొక్క పర్సంటేజ్ పెంచుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.